శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని పాంచజన్య పాఠశాలలో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలను పాఠశాల అధ్యకులు పాంచజన్య శ్రీనివాసులు ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాంటాక్లాజ్ అందరికీ బహుమతులను అందించారు. విద్యార్థులు క్రిస్మస్ ప్రత్యేక వేషధారణ, నృత్యములు, ఆటలు, పాటలు, పాఠశాల బెలూన్ల అలంకరణ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలను మండల విద్యాశాఖ అధికారులు గంగప్ప, ప్రసన్నలక్ష్మిలు ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి శాంతి సందేశమే యేసుక్రీస్తు ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రజలందరూ సోదర భావనతో కలిసిమెలిసి ప్రేమపూర్వకంగా జీవనం కొనసాగించడమే నిజమైన క్రిస్మస్ పండుగ అన్నారు. ధనికులు పేదలపై సానుభూతి చూపించి వారికి చేయూతనిచ్చినప్పుడే యేసు బోధనలకు నిజమైన అర్థం. దేవుని దృష్టిలో అందరూ సమానమన్నారు. పాఠశాల అంటే లౌకిక రాజ్య సిద్ధాంతాలకు ఆదర్శమని, పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలే దీనికి నిదర్శనమని అన్నారు. మహాత్మాగాంధీ, అబ్రహం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్ ఎందరో మహానుభావులు ప్రపంచానికి శాంతి అందించారని, వీరందరినీ ఆదర్శంగా తీసుకుని విద్యార్థులందరూ కలిసిమెలిసి ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ట్రెజరర్ డిఎస్ నందకుమార్, హెచ్ఎం గాయత్రి, ఏఓ భాస్కర్, సూపరింటెండెంట్ విజయేంద్ర, ఏహెచ్ఎంలు శశికళ, సతీష్ కుమార్, షేక్ అబ్దుల్ రజాక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావడం యొక్క గొప్ప సందేశంతో ఈ లోకంలో జన్మించారు. ఈ లోకంలోని ప్రజలందరూ తన బిడ్డలుగా శాంతి సమాధానాలతో సహోదర భావంతో మెలుగుతూ దేశ సమైక్యతను కాపాడుతూ ప్రపంచంలోని బిడ్డలందరూ తన బిడ్డలుగా శాంతిని ప్రజ్వలింపజేయాలని, సమాధానంతో జీవించాలని ఆయన కోరుకుంటూ ఈ లోకంలో పాపులను క్షమిస్తూ మరణించి తిరిగి లేచి పరలోకం చేర్చుకొనబడినాడు. అదేవిధంగా మనమందరూ కూడా దేవుని బిడ్డగా శాంతి సమాధానంతో జీవించాలని, ప్రపంచమంతా శాంతి వైపుగా ప్రయాణించాలని ఈ సందర్భంగా పాంచజన్య యాజమాన్యం తరఫున ఈ విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. నాటి పాంచజన్య పాఠశాల జరిపిన అడ్వాన్స్ క్రిస్మస్ కార్యక్రమం హాజరైన అందరికీ వందనాలు. మరి డిసెంబర్ 25 జనవరి 6 పుట్టినరోజు బేస్తోని కొంతమందికి అప్లికేషన్గా ఉన్న డిసెంబర్ 20వ తేదీ పిల్లల పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. పాఠశాలలో సమైక్యత కనిపిస్తూ ఉంది. కుల మత భేదాలు లేవు, అందరూ ఒక్కటే అనే నినాదం అద్భుతంగా పనికిస్తూ ఉంది. అందరు పిల్లలు కూడా యేసు యొక్క ముఖ్య ఉద్దేశం శాంతి. ఆయన శాంతి దూత ప్రభువు, ఆయన అందరి క్షేమాన్ని కోరేవాడు. కాబట్టి ప్రపంచంలో అందరూ కూడాను అన్ని మతాలను గౌరవిస్తూ అందరూ శాంతిగా ఉండాలని ఆయన కోరినాడు. అదే మా మతం అని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాము. అందరికీ క్రిస్మస్ అడ్వాన్స్ శుభాకాంక్షలు.